కరీంనగర్, హైదరాబాద్లో ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఏవైనా కీలక పత్రాలు దొరికినట్లు సమాచారం ఉందా? అసలు ఈ సోదాల వెనుక ఉన్న ప్రధాన ఆరోపణలేంటి? ఎవరెవరి కంపెనీలపై ఈ దాడులు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఇటీవల గ్రానైట్ క్వారీలకు సంబంధించినటువంటి ఇసుక కాంట్రాక్ట్ లో హవాలా లావాదేవీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అయితే భారీగా తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ నగరంతో పాటు హైదరాబాద్ లోని పలు చోట్ల గ్రానైట్ వ్యాపారులు కాంట్రాక్టర్ ఇళ్లలో అయితే కార్యాలయాల్లో ఒక్కసారిగా సోదాలు కొనసాగించారు. పలు కంపెనీల అయితే కార్యాలయాల్లో ఈడీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నట్లయితే సమాచారం అందుతుంది. తెల్లవారుజామున కరీంనగర్ చేరుకున్నటువంటి ఈడీ అధికారులు బృందాన్ని కూడా స్థానిక పోలీసుల సహకారంతో తనిఖీలు అయితే చేపట్టారు. నగరంలోని గ్రానైట్ వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ కార్యాలయాలు, హవాలా నెట్వర్క్ కు సంబంధించినటువంటి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. దాదాపు 17 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలపై ఈ దాడులు జరిగినట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. పలు బ్యాంక్ అకౌంట్లు, గోల్డ్ డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు అటు ఈడీ అధికారులు స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజామున రంగంలో దిగినటువంటి ఈడీ బృందాలు కరీంనగర్లోని పలు గ్రానైట్ క్వారీల్లో నిర్వహించినటువంటి ఈ తనిఖీలు గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలు, హవాలా లావాదేవీలు, రియల్ ఎస్టేట్ రియాలిటీకి సంబంధించినటువంటి ఎదురుత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రిజిస్టర్ కంపెనీకి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కీలక డాక్యుమెంట్లను, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీ రికార్డులను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 15 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందినటువంటి ఫిర్యాదుల ఆధారంగానే దాడులు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈడీ సేవలపై గ్రానైట్ ఇసుక వ్యాపార వర్గాల తీవ్ర కలకలం రేపుతుంది. మరికొంతమందికి కూడా ఈ నోటీసులు ఈడీ అధికారులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది కదా. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.